వెల్కమ్ టు శ్యామ్ టీవీ. నిన్న కేసీఆర్ గారి మీటింగ్ చూసిన తర్వాత ఒక సందర్భాన్ని ఆయన చెప్పారు. రైతులు పోలీసుల యొక్క కాళ్ళు మొక్కుతున్నా కూడా పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మా హయాంలో ఇలా ఉండేనా అని ఆయన ప్రశ్నించారు. నేను సూటిగా అడుగుతున్నాను, కేసీఆర్ గారు మీ హయాంలో ఎలా ఉండనో మీకు మరొకసారి వినిపించడానికి నా గొంతు ద్వారా ముందుకు వచ్చాను. ఇది వింటే మీకు బుద్ధి వస్తుంది. తర్వాత రాజకీయం ఎలా చేయాలో నేర్చుకొని మీరు మీ ప్రయాణం సాగిస్తారని తెలియజేస్తున్నాను. సిగ్గుపడు 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 కేసీఆర్, సిగ్గుపడు 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 కేటీఆర్. ప్రశ్నించే గొంతులను కాళ్ళతో తొక్కుతున్న తెలంగాణ మంత్రిగా సిగ్గుపడు కేసీఆర్, సిగ్గుపడు కేటీఆర్. వైన్ షాపులు, బారు షాపులు, బెల్ట్ షాపులు పెంచుతూ తాగుబోతు రాష్ట్రంగా తీర్చిదిద్దినందుకు సిగ్గుపడు కేసీఆర్, సిగ్గుపడు కేటీఆర్. ఏనాడు కూడా మీరు ఒకసారి ఆలోచించారా? తెలంగాణ భవిష్యత్తు ఏమవుతుంది? మద్యం ఏరులై పారుతుంది. కొకైన్ కానీ మారక ద్రవ్యాలు కానీ మన స్టేట్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారే అని ఏ రోజైనా మీరు ప్రశ్నించారా? ఏ రోజైనా కట్టడి చేయాలని ప్రయత్నం చేశారా? ఖాళీ ఫామ్ హౌస్లో పోయి వండుడు తప్ప ఆలోచించలే. అందుకే సిగ్గుపడు కేసీఆర్, సిగ్గుపడు కేసీఆర్. అణిచివేత లక్ష్యంగా బానిస సంఖ్యలు వేసి రజాకార్ల పాలన చేస్తున్న కేసీఆర్, సిగ్గుపడు కేటీఆర్, సిగ్గుపడు. నీ పాలన 10 సంవత్సరాలుగా రజాకార్ల పాలన లాగానే ఉండే తప్ప ప్రభుత్వ పాలన లేదు. మీదంతా కూడా ఫామ్ హౌస్ల పాలనేది. అందుకే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. మీరు జీవితంలో కూడా మీరు సీఎం కాలేరు. కలలు కనండి, ఆ కలలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి, కానీ మీది కలగానే మిగిలిపోతుందని తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో వందలాది మందిగా జ్వాలలై చనిపోతే జ్వాలలైన కుటుంబాలను గాలికి వదిలేసిన కేసీఆర్, సిగ్గుపడు కేటీఆర్, సిగ్గుపడు. నీ ఒక్కని వల్ల తెలంగాణ రాలేదు. వందలాది మంది, వేలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నిరసనలు చేస్తే, పస్తులు ఉండి నిరసనలు చేస్తేనే తెలంగాణ వచ్చింది. వందల మంది, వేల మంది చనిపోతే వాళ్ళ కుటుంబాలని పరామర్శించలే తెలంగాణ వచ్చిన తర్వాత. నువ్వు మాకు చెప్తున్నావా నిన్నచ్చి నీతులు? సిగ్గుపడు కేసీఆర్, సిగ్గుపడు కేటీఆర్. కొండగట్టు గుట్టలో ఆర్టీసీ సమ్మలో అమరులైన ఎందరినో గాలికి వదిలేసిన కేసీఆర్, సిగ్గుపడు కేటీఆర్, సిగ్గుపడు. గుర్తుందా అసలు తెలంగాణలో కొండగట్టులో ఇన్సిడెంట్ వచ్చేసి వచ్చిన వాడికి 10 సంవత్సరాల పాలనలో వాళ్ళకేమన్నా న్యాయం చేసినావా? ఆర్టీసీ సమ్మలో ఎంతమంది చనిపోయారో తెలుసా? ఆ సమ్మని ఎంతగానో అనగదొక్కావు, నీకు తెలియదా? ఈ అణచివేతనే నీ కొంప ముంచింది. ఈ అణచివేతనే నీ ప్రభుత్వాన్ని గద్దెదించింది. కాబట్టి దయచేసి మారండి. ఇకనైనా కిడ్నాపులు, అత్యాచారాలు రోజువారీ లెక్కలాయే. తెలంగాణలో ఏమన్నా తెలుసా మీకు? ఎన్ని ఆత్మహత్యలు అవుతున్నాయని? తెలంగాణ రాజ్యంలో ఆత్మహత్యలు ఎక్కువాయే, కిడ్నాపులు, అత్యాచారాలు రోజువారీ లెక్కలాయే. గవర్నమెంట్ స్కూల్లో ఏమో గబ్బు అయిపోయాయి, గవర్నమెంట్ దవాఖాన దరిద్రంగా మారిపోయాయి. తెలుసా నీకు గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లున్నాయో పరిస్థితి? 10 సంవత్సరాల నీ పాలనలో గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారైనా పోయి చూసావా? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళావా? తెలియదు. అది ఇంట్లో ఉండాలి, ఫామ్ హౌస్లో ఉండాలి, పాలన చేయాలి. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే వాడిని అణచివేయాలి. అంతే తప్ప నీ పాలన మంచిగా సాగలేదు కేసీఆర్ గారు, గుర్తుంచుకోండి. కొలువులేమి లేక నిరుద్యోగం ఎక్కువ, యవ్వనం రూపాయి. కొలువులు లేక, నోటిఫికేషన్ లేక యవ్వనం మొత్తం కరిగిపోయింది. తెలుసా? 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో మీరు సాధించింది ఏమి లేదు, గొప్పగా తెచ్చింది ఏమి లేదు, గొప్పగా చేసింది ఏమి లేదు. కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోండి. రైతన్నల చేతులకు అక్రమ బేడీలాయే, తెలంగాణ రాష్ట్రంలో నడి రోడ్ల హత్యలాయ, న్యాయమేమో కరువాయే. ధరణి మార్గంలో భూకబ్జల పర్వమాయే, పోడు భూములలో పోలీసుల జులుమాయే. తెలంగాణ రాజ్యంలో అప్పులేమో ఎక్కువాయే, చేతిలోని చిప్పలాయే, ఫామ్ హౌజుల పాలనాయే. ఐడియా ఉందా నీకు? ఇవన్నా రైతులు నీ హయాంలో రైతులు ధర్నాలు చేస్తుంటే వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసినావు. ఖమ్మంలో కూడా తీసుకుపోయి బేడీలు వేసినావు. ఇప్పుడు నువ్వు పత్తిత్తు లెక్క అక్కడ పోయి రైతులు కాళ్ళు మొక్కుతున్నారు పోలీసు వాళ్ళే అంటే నీ కాలంలో జరగలేదా? ఎన్ని జరిగినాయి అనుకున్నాయి అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎన్ని జరిగాయి? రైతులు ఎంతమంది చచ్చిపోయారు ఆత్మహత్యలు చేసుకుని? ఆ రోజు ఏనాడు నీకు గుర్తులేదా రైతుల గురించి? తెలంగాణ వచ్చిన తర్వాత, నీకు తెలంగాణ అప్పగించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మేమే బాధపడ్డాం. తెలంగాణ ఎందుకు వచ్చిందిరా అన్న బాధ పడ్డాము చాలామంది. ఇవన్నీ చూస్తూ నరనరాల మరుగుతున్న రక్తంతో గొంతు విప్పి ప్రశ్నిస్తే గొంతుపైన పోలీసుల కాలు పెట్టి తొక్కించే కేసీఆర్, సిగ్గుపడు కేటీఆర్, సిగ్గుపడు. సిగ్గుపడు 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 కేసీఆర్, సిగ్గుపడు 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 కేటీఆర్. ఇకనైనా మారండి, ప్రజల మనసు తెలుసుకోండి, పద్ధతిగా బ్రతకండి, ప్రతిపక్షంగా ఉండండి, ప్రభుత్వాన్ని నడపడానికి ప్రయత్నం చేయండి. ఇకనైనా ప్రతిపక్షంలో ఉంటూ గట్టిగా ప్రశ్నిస్తూ ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని వాళ్ళ కోసం పనిచేయండి తప్ప మీ నీతి మాటలు, నీతి వాక్యాలు పనికిరావు. కేసీఆర్ గారు ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా
ఈ 1200 కుటుంబాలను ఆదుకోండి. ఆర్టీసీ సమ్మెలో చనిపోయిన 23 మంది 45 మంది దాకా చనిపోయారు, వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి. అదే గ్లోబరీన సంస్థ ద్వారా ఇంటర్ విద్యార్థులు 27 మంది చనిపోతే ఏ రోజు కూడా పరామర్శించిన దాఖలు లేదు. నువ్వు ఈ రోజు వచ్చి మన స్టూడియోకి వచ్చి మాట్లాడుతున్నావు. కేసీఆర్ గారు 23 మంది పసి పిల్లలు చనిపోతే పట్టించుకొని కేసీఆర్ ఈ రోజు స్టూడియోకి వచ్చి మాట్లాడి మళ్ళీ సీఎం అవుతా అంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? నెవర్ నెవర్. కానీయం, నిన్ను కానీయం, కేటీఆర్ని కూడా కానీయం సీఎం. గుర్తుపెట్టుకోండి. ప్రజలు హర్షిస్తున్నారు ఇప్పుడు మీ ఓటమిని చూసి. ఏ రోజు కూడా కొండగట్టు గుట్టలో ఎంతో మంది చనిపోయారో తెలుసా నీకు ఆ విషయం? ఒక్కసారి వెళ్ళావా? 60 మంది చనిపోతే వాళ్ళకి ఏదైనా గూడో పోయి కలిసి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసే ఆర్థిక సహాయం. ఫస్ట్ మారండి, మారి 1200 కుటుంబాలను ఆదుకోండి. మీ హయాంలో ఎంతెంత మంది చనిపోయారో వాళ్ళందరి కుటుంబాలని కలిసి పరామర్శించి మీ వంతు సహాయంగా మీ పార్టీ ఫండ్ నుంచి వాళ్లకు ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తారని కోరుకుంటూ, ఆర్టీసీ సమ్మెలో చనిపోయిన వాళ్ళకి కానీ, గ్లోబరీన సంస్థ ఇంటర్ విద్యార్థులకు కానీ, రైతులు ఆత్మహత్యలు చేసిన కుటుంబాలకు కానీ, కొండగట్టు గుట్టులో జరిగిన ఇన్సిడెంట్లకు కానీ, వాళ్ళందరి ప్రతి కుటుంబానికి మీ హయాంలో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షలు మీరు మీ పార్టీ నుంచి ఇప్పిస్తారని కోరుతూ, అప్పుడు తర్వాత మీరు ఎలక్షన్స్కి వెళ్ళాలని కోరుకుంటూ, జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.